అందరికీ నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనము కన్యా రాశి వారి జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు కన్యా రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:20 తర్వాత మీ యొక్క పెద్ద శుభవార్త వింటారు. అయితే ఎటువంటి శుభవార్త మీరు ఈరోజు వినబోతున్నారు, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశిగా కిందికి వస్తారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు రహస్య స్వభావులు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు. క్రమశిక్షణకు వీరు మారిపోయారని చెప్పుకోవచ్చు. ఏదైనా పని మొదలు పెట్టారు అంటే దాన్ని పూర్తి చేసేంత వరకు వదిలిపెట్టని పట్టుదల కూడా ఈ కన్యా రాశి వారికి అధికంగా కనిపిస్తూ ఉంటుంది. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడతారు. ముఖ్యంగా విషయంలోకి వస్తే 2025 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు వీరికి మిశ్రమంగా కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 2:20 తర్వాత మాత్రం ఒక పెద్ద శుభవార్త వినబోతున్నారు. అయితే చాలా కాలంగా ఈ అవకాశాల కోసం మీరైతే ఎదురు చూస్తున్నారు. ఈ అవకాశాల కోసం అయితే ప్రయత్నం చేసి ఈ రిజల్ట్ కోసం మీరు ఎదురు చూస్తున్నారు. అటువంటి అవకాశాన్ని మీరు పొందుకోబోతున్నారు. పరిస్థితులు ప్రతి ఒక్కరికి కూడా ఒకేలాగా ఉండవు. కోరికలు కూడా ప్రతి ఒక్కరికి ఒకేలాగా ఉండవు. మీ జీవితంలో ఏ కోరికలు అయితే మీరు బలంగా కలిగి ఉన్నారో ఈ అవకాశం కోసం అయితే మీరు చాలా కాలంగా నిరీక్షిస్తున్నారు. అటువంటి ఒక అవకాశం మీ ముందుకు వచ్చే సూచన కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి శుభవార్తను మధ్యాహ్నం 2:20 తర్వాత మీరు వినబోతున్నారు. మీరు ఉద్యోగార్థులైతే కనుక ఉద్యోగానికి సంబంధించి ఒక చక్కటి శుభవార్తనైతే వింటారు. మీరు వ్యాపారస్తులైతే కనుక ఏదైనా వ్యాపార అవకాశం కోసం ఎదురు చూస్తున్నారా, వ్యాపార భాగస్వాముల కోసం ఎదురు చూస్తున్నారా, లోన్ల కోసం ఎదురు చూస్తున్నారా, లేదా పెట్టుబడికి డబ్బులు ఎవరి దగ్గర నుండి అడిగి వారి నుండి ఆన్సర్ ఏ విధంగా వస్తుందని ఎదురు చూస్తున్నారా. అయితే ఈ విధంగా మీ యొక్క కోరిక ఏదైతే ఉందో, ఏ శుభవార్త కోసం మీరు ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తను మీరు రిసీవ్ చేసుకుంటారు. చాలా కాలంగా ఒకే ఉద్యోగంలో కొనసాగుతూ ఆర్థిక పెరుగుదల లేని ఉద్యోగస్తులు దానికి సంబంధించి గుడ్ న్యూస్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే ప్రమోషన్ పొందుకునే అర్హత ఉండి కూడా పొందుకోలేకపోతున్నటువంటి ఉద్యోగస్తులు దానికి సంబంధించినటువంటి శుభవార్తలు రిసీవ్ చేసుకుంటారు. ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఏ శుభవార్త కోసం అయితే మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారో అటువంటి శుభవార్తను ఈ 2025 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం యొక్క దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 2:20 తర్వాత మీకు వింటారు. ఈరోజు కుటుంబ సభ్యులతో నాణ్యమైన సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఇంటి వరకు ఏదైనా భేదాలు ఉన్నట్లయితే వాటిని తొలగించుకుంటారు. అలాగే వారితో సరదాగా సమయాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు కూడా ఖచ్చితంగా పరిష్కారం కాబోతున్నాయి. ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి వాటి నుండి విముక్తి కూడా లభించబోతుంది. వసూలు కాని డబ్బులు వసూలు చేయగలుగుతారు. ఈరోజు మీరు నూతన వ్యక్తితో పరిచయం ఏర్పడుతుంది. అలాగే విదేశీ ఉద్యోగానికి సంబంధించి, విదేశీ వ్యాపారానికి సంబంధించి ఎవరైతే అవకాశాల కోసం ప్రయత్నం చేశారో దానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ను కూడా రిసీవ్ చేసుకుంటారు. వ్యాపారాలు సానుకూలంగా సాగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఏప్రిల్ 22వ తేదీ మంగళవారం అనేది కన్యా రాశి వ్యక్తులకి ఉండబోతుంది. ప్రతికూలతలు అనుకూలంగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరి చేసుకోవాలి. హనుమాన్ చాలీసా పఠించండి. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. ఆర్థిక స్థితి అనుమతిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయడం వల్ల కూడా అత్యద్భుతమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుకుంటారు. కన్యా రాశి వారు తలపెట్టినటువంటి కార్యక్రమాల్లో లాభదాయకమైనటువంటి ఫలితాలను అందుకుంటారు. సుఖ సౌఖ్యాలు ఏర్పడడం, వృత్తి, ఉద్యోగ, వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మౌన వ్రతాలకు తెలుగును తోటి వారి వల్ల మీకు చేలు కొడుతుంది. మీ చేపట్టిన ప్రణాళికబద్ధంగా పూర్తి చేస్తారు. కుటుంబ శ్రేయస్సు కోసం చేసే పనులు విజయవంతం అవును.
అధికారుల పనితీరుకు ప్రశంసించి కురిపిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. ధనయోగం ఏర్పడుతుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రారంభించినటువంటి పనులు ఆటంకాలు తొలగును. ప్రయత్నాలు ఫలిస్తాయి. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. కొన్ని సమయాలలో అనుకూలత ఏర్పడుతుంది. విశేషమైనటువంటి కృషితో విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా శుభ ఫలితాలను అందుకుంటారు. ఒక వ్యవహారంలో ఒక పెద్దల ఆశీస్సులు లభిస్తాయి. మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. గృహ నిర్మాణాలు అనుకూలిస్తాయి. ఒక పనిలో మీకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధువులతో విభేదాలు తొలగును. అనవసరమైనటువంటి కష్టాలు తొలగును. ప్రారంభించినటువంటి పనులలో విఘ్నాలు తొలగును. ముందు చూపుతో వ్యవహరిస్తారు. ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు. అధికారుల వద్ద జాగ్రత్త వహిస్తారు. మంచి యోగదాయకమైనటువంటి కాలం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క రంగాలలో అన్ని అభివృద్ధిని సాధిస్తారు. వ్యాపారంలో అభివృద్ధికి సంబంధించినటువంటి వార్తలు వింటారు. అవసరానికి తగినటువంటి ధనం లభిస్తుంది. ఒక వార్త ఆనందాన్ని లభిస్తుంది. బంధుమిత్రులతో శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగును. కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి. ఆర్థికంగా గొప్పవారు అవుతారు. ఉద్యోగంలో శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఖర్చులు తొలగు. నిర్ణయాల్లో స్థిరత్వం ఏర్పడుతుంది. కలహాలు తొలగును. ఆత్మవిశ్వాసంతో విజయాన్ని సాధిస్తారు. ఓర్పు సహనంతో ముందుకు సాగుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అదేవిధంగా అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చకుండా జాగ్రత్త వహిస్తారు. ఎవరితోనూ వాదోపవాదాలు చేయవద్దు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తట్టుకొని ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఆరోగ్యం పైన శ్రద్ధ అవసరం. ప్రతి చిన్న విషయానికి లోతుగా చూడవద్దు. మనశ్శాంతి తగ్గకుండా చూసుకుంటారు. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు ఒకటి చోటు చేసుకుంటాయి. వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. బుద్ధి బలంతో కీలక వ్యవహారాలలో సమస్యతో వ్యవహరిస్తారు. ప్రశంసలు అందుకుంటారు. ఆర్థికంగా ఎదుగుతారు. అదృష్టం వరిస్తుంది. మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలు అమలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి. బంధుమిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. వివాదాలలో తలదూర్చవద్దు. ఆదాయం తగ్గ ఖర్చులు ఏర్పడను. మిశ్రమ కాలమని చెప్పవచ్చు. వివాదాలకు పోవద్దు. ప్రయత్నానుకూలత ఏర్పడుతుంది. అధికారుల సలహా ఏర్పడుతుంది. ఆరోగ్య ఆర్థిక విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం. విశేషమైనటువంటి శుభ ఫలితాలు అందుకోవడం. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువులతో సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి అనుకున్న దాన్ని సాధిస్తారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పుకోవచ్చు. ఈ సమయాన్ని అనుకూల అభివృద్ధి కోసం వినియోగిస్తారు. ప్రారంభించినటువంటి పనులు అభివృద్ధి ఆటంకాలు తొలగును. మీ కుటుంబ సభ్యులతో అనుకూలత ఏర్పడుతుంది. శుభకాలం అని చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు విరబడడం. విశేషమైనటువంటి కృషితో అనుకున్న దాన్ని సాధిస్తారు. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలను అందుకుంటారు. ఉద్యోగంలో తోటి వారికి కలుపుకొని పోతే మేలు చేకూరుతుంది. వ్యాపారంలో ఒకటికి 2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థికంగా అనుకూలత ఏర్పడుతుంది. గొప్ప ఆలోచన విధానంతో అభివృద్ధి చేస్తారు. గృహయోగం ఏర్పడడం. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి. ప్రశాంతమైనటువంటి జీవనం ఏర్పడుతుంది. పెద్దల సలహా మేలు చేస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలకమైనటువంటి పనులు పూర్తి చేస్తారు. మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది. విలువైనటువంటి వస్తు లాభాలు ఏర్పడడం. ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది. ఇంట బయట బాధ్యతలు సమర్థవంతంగా నిర్వర్తిస్తారు. వ్యాపారం ఆనందంగా సాగడం. ఆశించినటువంటి ఫలితాలు మెరుగుపడడం. నిరుద్యోగులకు అవకాశాలు లభిస్తాయి. చేపట్టిన వ్యవహారాల్లో పురోగతిని సాధిస్తారు. పాత బాకీల్లో వసూలు చేస్తారు. ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారం సంతృప్తికరంగా సాగడం. ఉద్యోగాల్లో వివాదాలు పరిష్కరిస్తారు. నూతన వాహన యోగం ఏర్పడడం. దైవ చింతన ఏర్పడుతుంది. మీ యొక్క ప్రయత్నం ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఖర్చుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. ముఖ్యమైనటువంటి పనులలో ఊహించినటువంటి అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా నూతన ధన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులతో చిన్నవాటి వివాదాలు తొలగడం. మొండి బాకీలు వసూలు చేస్తారు. దాయాదులతో భూ వివాదాలు కొలికి వస్తాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైనటువంటి పనుల అనుకూలంగా విధానంగా పూర్తి చేస్తారు. ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. చేపట్టిన పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది.
ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆప్తుల నుంచి విలువైనటువంటి సమాచారం లభిస్తుంది. నిరుద్యోగులకు అధికారులకు అండదండలు ఏర్పడతాయి. వ్యాపారాన్ని విస్తరిస్తారు. ఉద్యోగాలలో అంచనాలను అందుకుంటారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.